ఇదంతా కాకుండా అంబటి ఆ రోజు రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ లాకప్ లో ఆయన్ని 10 మధ్యలో అక్కడ తీసుకెళ్లి లాకప్ లో వేసిన తర్వాత అర్ధరాత్రి 2:30కి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వరరావు ఆయన పేరు కూడా చెప్పాడండి, అందుకే నేను చెప్తున్నా. గంగా వెంకటేశ్వరరావు నిద్ర లేపారట. నిద్ర లేపితే ఏమైంది ఈ టైంలో నన్ను ఎందుకు నిద్ర లేపారు అని అంబటి రాంబాబు గారు రియాక్ట్ అయితే వాళ్ళు పైకి తీసుకెళ్లారంట. అంబటి రాంబాబుని పైకి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేశారంట. కాళ్ళు 2 చీల్చారంట పక్కకి. అంటే చీల్చడం అని కాదండి, ఇలా ఎడం చేశారని చెప్పి. సో కాళ్ళు 2 చీల్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పైన ఆలోచించుకున్నా కొట్టకుండా వదిలేశారంట. పేపర్లో వచ్చిన దాని ప్రకారం కొట్టకుండా వదిలేశారని అతను చెప్తున్న ప్రకారం చూస్తే ఇడ్లీ తింటానికి పిలిచారట. ఇంకి రాంబాబు ముందులో వేసుకోవాలి కదా, కొంచెం ఇడ్లీ తిను అంబటి అని చెప్తే దాన్ని అంబటి రాంబాబు ఈరోజు కోర్టు ముందు ఈ విషయాన్ని నేను ఫైట్ చేస్తాను, నన్ను కొట్టడానికి తీసుకెళ్లారు పైకి, 2:30కి నిద్ర లేపి అని కూడా ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. 2:30కి నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్లారు. నేను కోర్టులో కూడా చెప్పా, ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మరి తెలియదు, వెనక్కి వచ్చేసారు, కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను,